వృషభ రాశి వారి జాతకం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఇవే. ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి. అసలు వృషభ రాశి వారి జాతకం నాశనం కావడానికి ఏ 4 ప్రధాన కారణాలు, ఇంకా ఏ అవకాశాలు ఉన్నాయి వీరి తలరాతను మార్చుకోవడానికి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని 2వ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. అయితే ఈ రోజు వీడియో చాలా ముఖ్యమైనది. వృషభ రాశి వారికి ఇది ఒక హెచ్చరిక అనే చెప్పుకోవచ్చు. మీ జాతకం ఎందుకు క్రమంగా నాశనం అవుతుంది ఎప్పుడైనా ఆలోచించారా? మీరు మంచివారే అయినా మీకే ఎందుకు ఇన్ని కష్టాలు? దీనికి కారణం మీ శత్రువులు కాదు. దీనికి కారణం మీ దృష్టిలో పడిన 4 తప్పులు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోలో ఆ 4 కారణాలు అయితే చెబుతాను. చివరి వరకు చూసిన వాళ్ళకి మాత్రమే తమ జీవితాన్ని మార్చుకోగలుగుతారని అయితే చెప్పవచ్చు. మొదటి కారణం అయితే అతి నమ్మకం. వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలవారు. ఎవరైనా దగ్గరకు వస్తే వెంటనే నమ్మేస్తారు. కానీ ఇదే మీ పెద్ద బలహీనత అని అయితే చెప్పుకోవచ్చు. మీరు నమ్మిన వ్యక్తులే మీ వెనకాల ఏం చేస్తున్నాడో మీకు తెలియదు. ఉదాహరణకు మీ దగ్గరున్న రహస్యాలను మీరు నమ్మిన వాళ్ళకే చెబుతారు. కానీ వాళ్ళు వాటిని మీకు వ్యతిరేకంగా అయితే వాడుతున్నారు అనే చెప్పుకోవాలి. దీనివల్ల మానసికంగా బాధలు, బంధాలు చెడిపోవటం, అదృష్టం తొలగిపోవటం. పరిష్కారం: ప్రతి ఒక్కరిని నమ్మకండి. మీ విషయాలు అందరితోనూ పంచుకోకండి. ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. రెండవ కారణం ఆలస్యం అండ్ సౌకర్యాలు. అయితే ఈ వృషభ రాశి వారు కంఫర్ట్స్ను చాలా ఇష్టపడతారు. ఒక్కసారి కూర్చుంటే అలానే ఉండిపోవాలి అనిపిస్తుంది. ఇది మీరు ఎదగడానికి అడ్డు వేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు అనుకుంటారు రేపు చేస్తానులే, ఇంకొంచెం టైం ఉంది కదా, కానీ ఆ టైం ఎవరి కోసం ఎదురు చూడదు. దీనివల్లే అవకాశాలు మిస్ అవుతారు. డబ్బు సమస్యలు వస్తాయి. ఇతరులు ముందుగా వెళ్ళిపోతారు. పరిష్కారం: ప్రతిరోజు చిన్న లక్ష్యం పెట్టుకోండి. వెంటనే పని మొదలు పెట్టండి. ఆలస్యం చేయకండి. మూడవ కారణం పాత విషయాలను మర్చిపోలేకపోవటం. అయితే వృషభ రాశి వారు ఒక్కసారి బాధపడితే ఆ విషయాన్ని జీవితాంతం అయితే గుర్తుంచుకుంటారనే చెప్పాలి. ఇది మీ మనస్సును బలహీనంగా చేసేస్తుంది. మీరు పాత గాయాలను గుర్తు చేసుకోవటం క్షమించలేరు. ముందుకు వెళ్ళలేదు. దీనివల్ల మానసికంగా ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, అదృష్టం బ్రేక్ అవ్వటం. పరిష్కారం: గతాన్ని వదిలేయండి. క్షమించడం నేర్చుకోండి. కొత్త జీవితాన్ని ప్రారంభించండి. 4వ పెద్ద కారణం నెగిటివ్ ఎనర్జీ అండ్ దృష్టి దోషాలు. మీ చుట్టూ ఉన్న వాళ్ళలో అందరూ మంచి వాళ్ళే కాదు. కొందరు మీపై అసూయ పడుతున్నారు. మీ ప్రగతిని ఆపాలని చూస్తున్నారు. లక్షణాలు: అకస్మాత్తుగా సమస్యలు రావటం, డబ్బు నిలవకపోవటం, ఇంటిలో గొడవలు. ఇది నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కావచ్చు. పరిష్కారం: ప్రతిరోజు దీపం వెలిగించండి. హనుమాన్ చాలీసా చదవండి. సానుకూలమైన ఆలోచనలను అయితే పెంచుకోండి. ఇప్పటి వరకు విన్నది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే విషయాలను అయితే గుర్తుంచుకోండి. ఈ 4 తప్పులు మీలో ఉన్నాయా? ఉంటే వెంటనే మార్చుకోండి. గమనించండి. జాతకం కంటే మీ నిర్ణయం అయితే ముఖ్యమైనది అని అయితే గుర్తుంచుకోండి. డబ్బు విషయంలో తప్పుడు నిర్ణయాలు. అయితే వృషభ రాశివారు డబ్బు సంపాదించే శక్తి ఉంటుంది, కానీ దీనిని నిలబెట్టుకోలేరు. ఎందుకు అంటే ఎవరో చెప్పిన మాటలను నమ్మి పెట్టుబడులు పెడతారు. అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. ఎమోషనల్గా డిపెండ్ అయిపోతూ ఉంటారు. ఒక నిజం ఏమిటి అంటే మీరు సంపాదించిన డబ్బు మీ చేతిలో నిలవకపోతుంది. అది కూడా జాతకం నాశనం కావడానికి ఒక ప్రధాన కారణం అని అయితే చెప్పుకోవచ్చు. ఫలితం: అప్పులు పెరుగుతాయి, మానసికంగా టెన్షన్ పెరుగుతుంది, కుటుంబ సమస్యలు వస్తాయి. పరిష్కారం: ఖర్చు చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించి ఖర్చు చేయండి. సేవింగ్స్ అలవాటు చేసుకోండి. ఎవరి మాటలు వెంటనే నమ్మకండి. ఒక చిన్న కథ. అయితే ఒక వృషభ రాశి వ్యక్తి ఉన్నాడు. అతను చాలా మంచివాడు. అందరినీ నమ్మేస్తాడు, అందరికీ సహాయం చేస్తాడు. కానీ ఒకరోజు అతని నమ్మిన వ్యక్తే అతని జీవితాన్ని పూర్తిగా అయితే మార్చేశాడనే చెప్పాలి. అతని డబ్బు పోయింది, అతని నమ్మకం చెడిపోయింది, అతను ఒంటరిగా మారిపోయాడు. కానీ ఒకరోజు అతను ఈ 4 తప్పులు గమనించాడు. తనలో
మార్పు అయితే తీసుకొచ్చింది అని అయితే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అతని జీవితం మెల్లగా అయితే సెటిల్ అయిందనే చెప్పాలి. డబ్బు వస్తుంది, గౌరవం వస్తుంది. మీరు మారితే మీ జాతకం కూడా మారుతుందని అయితే గుర్తుంచుకోండి. ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త. వృషభ రాశి వారు ఈ లక్షణాలను గమనించండి. పని చేసిన ఫలితం రాకపోవటం, ఇంటిలో ఎప్పుడూ టెన్షన్స్ ఉండటం, దగ్గర వాళ్ళు దూరం అవ్వటం, డబ్బు వచ్చినా నిలవకపోవటం ఇవి చిన్న విషయాలు కాదు. ఇవి జాతకం నాశనం అవుతున్న సంకేతాలుగా అయితే గుర్తుంచుకోండి. వెంటనే మీ ఆలోచనలను మార్చుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళనే గమనించండి. మీ నిర్ణయాలను సరి చేసుకోండి. మార్పు మీ చేతుల్లోనే ఉంది. అయితే వృషభ రాశి వారు చాలా సింపుల్గా అయితే ఉంటారు. మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఏదైనా సాధించగలరని అయితే గుర్తుంచుకోండి. గమనించండి, శత్రువులు కాదు మీ శత్రువే మీతోనే మీ తప్పులే మీ శత్రువుగా అయితే మారుతున్నాయని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ రోజు నుంచి పాజిటివ్గా ఆలోచించండి, కష్టపడండి, మీ విలువ తెలుసుకోండి. మీరు మారితే మీ ఫ్యామిలీ మారుతుంది, మీ అదృష్టం కూడా అయితే మారుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఒక చిన్న పని చేయండి. మీరు వృషభ రాశి వారు అయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మీకు ఈ 4 లక్షణాల్లో ఈ 4 కారణాల్లో ఏదైనా అనిపిస్తే వెంటనే కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా తమ జీవితంలో వచ్చే మార్పులను అయితే చూస్తారు అనే చెప్పుకోవాలి. తమ విలువ తెలియకపోవటమే. అయితే వృషభ రాశివారు చాలా టాలెంటెడ్, కానీ ఒక పెద్ద సమస్య, వాళ్ళు తమ విలువను తక్కువగా అంచనా వేస్తారు. ఉదాహరణకు, మీ పని చాలా బాగా చేస్తారు, ఇది సరిపోదు అని అనుకుంటున్నారు, ఇతరులతో పోల్చుకుంటారు. దీనివల్ల అవకాశాలు కోల్పోతారు, ఎదుగుదల ఆగిపోతుంది, ఇతరులు మిమ్మల్ని ఉపయోగించుకుంటారని అయితే చెప్పుకోవచ్చు. పరిష్కారం: మీ బలాన్ని రాసుకోండి, మీ మీద నమ్మకం పెంచుకోండి, నేను చేయగలను అనే భావనను పెంచుకోండి. అప్పుడే మీ జీవితంలో ఏదైనా మీరు సాధించగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. తప్పుడు వ్యక్తులతో అనుబంధం: అయితే మీ లైఫ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ మీ మంచి కోసం అయితే రారు. వృషభ రాశివారు త్వరగా అటాచ్ అవుతారు, రిలేషన్స్ను ఎక్కువగా విలువ ఇస్తారు. కానీ తప్పుడు వ్యక్తులు మీ జీవితంలోకి వస్తే మీ అదృష్టం పూర్తిగా మారిపోతుంది అని అయితే చెప్పుకోవచ్చు. సంకేతాలు: మీపై కామెంట్ చేయటం, మిమ్మల్ని తక్కువగా చూడటం, మీ సక్సెస్ను ఇష్టపడకపోవటం ఇది ప్రమాదకరం అని అయితే చెప్పుకోవచ్చు. పరిష్కారం: ఎవరిని మీ బాధలు పెట్టే దూరంగా అయితే ఉంచండి. అయితే మీ విలువలను గుర్తించే వాళ్ళతోనే ఉండండి. చిన్న అలవాట్లు పెద్ద సమస్యలు: చాలాసార్లు పెద్ద సమస్యలు చిన్న అలవాట్ల వల్లే వస్తాయి. ఉదాహరణకు, ఆలస్యంగా లేవటం, ఫోన్ ఎక్కువగా వాడటం, టైం వృధా చేయటం. మీరు అనుకుంటారు ఇది చిన్న విషయం, కానీ ఇదే మీ జాతకాన్ని క్రమంగా అయితే నాశనం చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. పరిష్కారం: అయితే ఎవరి మీద డిపెండ్ అయితే అవ్వకండి, టైంను వృధా చేయకండి, ఫోన్లో ఎక్కువగా వాడకండి. ప్రతిరోజు ఒక మంచి అలవాటుని అయితే పెంచుకోండి. అప్పుడే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవని అయితే చెప్పుకోవచ్చు. ఇది వినకపోతే ప్రమాదం: వృషభ రాశివారు ఒక వ్యక్తి మీ చుట్టూనే ఉన్నాడు. అతను బయటకు మంచివాడిలా కనిపిస్తాడు, కానీ అతని లక్షణం మీ దగ్గరకు సమాచారం తెలుసుకోవటం, మీపై నెమ్మదిగా ప్రభావం చూపటం, మీ ఎదుగుదలను ఆపడం. అతను గుర్తించలేకపోతే మీ జీవితంలో పెద్ద నష్టం జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారి జాతకం నాశనం కావడానికి ఏ 4 ప్రధాన కారణాలు, ఇంకా ఏ అవకాశాలు ఉన్నాయి మీ తలరాతను మార్చుకోవడానికి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.